హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే మొన్నటి ఎపిసోడ్ అండి. నిన్నటి ఎపిసోడ్ అండి. నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చి ఫస్ట్ కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారండి వాళ్ళకి. అంటే గేమ్ ఆడాలని, ప్రేమ పురుగులు, ప్రేమ పోరాటం, ప్రేమ పావురాలు ఇలా 3 జంటలుగా డివైడ్ అవ్వమని ముందే లెటర్ పంపించారంట. అయితే లెటర్ పంపించినప్పుడు ఏంటంటే శాండ్రా మహేష్ గారిని ఎవరు తీసుకోలేదనమాట 3 గ్రూపుల్లో. అప్పుడు మొత్తం 10 మంది కాబట్టి 3 3 9 మంది వచ్చారు. ఇంకొకళ్ళు మిగిలిపోయారు, శాండ్రా మహేష్. వాళ్ళని ఎవరు తీసుకోలేదనమాట గ్రూప్లో. ఎందుకంటే ఒకవేళ అక్కడ పాయింట్స్ ఇస్తే, అంటే పంచుకోవడం అని ముందే చెప్పకపోయినా వాళ్ళని ఎందుకు మరి తీసుకోలేదు అంటే, వాళ్ళు ఎక్కువగా అందరితో కలవరు తొందరగా. అంటే ఎక్కువగా వాళ్ళకు కలుస్తారు, వాళ్ళలో వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు మిగతా వాళ్ళకంటే. అందుకని వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరూ గ్రూప్స్ అయ్యారనమాట. ఇప్పుడు హరిత హరీష్, నెక్స్ట్ నూకరాజు, భానుజాను వాళ్ళు ఒక టీము, సోనియా వాళ్ళు, వాసంతి వాళ్ళు, నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళు ఒక టీము, మిగతా వాళ్ళు ఒక టీం అనమాట. అయితే ఈ సోనియా సిద్ధు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు చేయడంలో. గేమ్ అనేది 3 గేమ్స్ అనమాట, 3 స్టేజ్లు ఉంటాయి. 3 స్టేజ్లో కూడా ఒక కీ ఉంటుందన్నమాట. కీ ఒక్కో పార్ట్ వస్తుంది. ఆ పార్ట్ రాగానే ఆ మొత్తం కీని తయారు చేసి అక్కడ కీ తీస్తే మనకి బర్త్డే పార్టీస్లో వాటిలో ఎలా సౌండ్ వచ్చి బ్రేక్ అవుతాయి, పేపర్స్ అన్నీ వస్తాయి, అలా వస్తాయన్నమాట. అందులో మాస్ అలా అన్ని విన్ అయినట్లు అనమాట. టైం పీరియడ్ కూడా ఉంది. అయితే ఇక్కడ టైం ఉన్నట్లు ఎక్కువ చెప్పలేదండి, కానీ లాస్ట్లో టైం అప్ అన్నారు. అంటే సోనియా సిద్ధు గారు చేసినప్పుడు ఫస్ట్ ఒకళ్ళు చేశారు, తర్వాత సెకండ్ది ఇంకొకరు చేశారు. సోనియా సిద్ధు వాళ్ళు చేసినప్పుడు టైం అయిపోయింది అనమాట. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి సోనియా సిద్ధు వాళ్ళు అయిపోయిన తర్వాత కర్మ ఈ ఓడి అంటే ఈ శాండ్రా మహేష్ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. అంటే ఫస్ట్ వీళ్ళ ముగ్గురు ఎవరు ఆడాలో అది మీకే ఇస్తున్నాము, మీకే ఛాన్స్ అది అన్నట్లు ఇచ్చారు. మానిటర్స్ లాగా కూడా పెట్టారు వాళ్ళని. అయితే వీళ్ళు అంజనీ పవన్ వాళ్ళని అనుకున్నారు. అయితే ఫస్ట్ ఆడినప్పుడు కొంచెం తడబాటు ఉంటుందన్నమాట. సెకండ్ వాళ్ళు అది చూసి నేర్చుకొని కొంచెం బాగా ఆడతారనమాట. అది ఇక్కడ లాజిక్ మిస్ అయ్యారు వాళ్ళు. మొత్తానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఆ హ్యాపీనెస్ అనేది అంటే అక్కడ ఎక్కువ వాళ్ళకి లాస్. తర్వాత ఎవరు వాళ్ళు ఓడిపోయారు మీరంటే మహేష్ అలా చెప్పడం వల్ల ఫస్ట్ మేము అనేసరికి ఆయన మళ్ళీ ఏడ్చాడనమాట మహేష్ గారు ప్రతిదానికి ఏడుస్తున్నారండి. సింపతి కార్డు ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది, కానీ తన బిహేవియర్ అలానేమో చెప్పలేము మనం. కానీ ప్రతిసారి ఏడిస్తే అంటే జనాలకు కూడా చూసే వాళ్ళకి అది రకంగా ఉంటుందన్నమాట. ఏడవడం అనేది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. ప్రతిదానికి ఏడవడం అంటే మగవాళ్ళు జనరల్గా ఏడవరు ఎంత పెద్ద విషయమైనా కూడా. కానీ మహేష్ గారు వచ్చేసి ప్రతిదానికి ఎమోషనల్ అవుతున్నారు, ఎమోషనల్ పర్సన్గా ఉన్నారనమాట. అంజలి గారు అన్నారు మమ్మల్ని ఫస్ట్ పంపించారు అందుకే మేము ఓడిపోయాం అన్నట్లంటే, మళ్ళీ మహేష్ గారిని అడిగారు గేమ్ వాళ్ళు, అంటే ఛానల్ వాళ్ళు ఏమని అడిగారు, వాళ్ళు ఓడిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, కర్మ సిద్ధాంతం ధర్మం న్యాయం చేసే ధర్మమే గెలిచిందనేసరికి కర్మ గిర్మ అని ఇలాంటి పెద్ద మాట్లాడొద్దని సిద్ధు గారు అన్నారనమాట. ఇప్పుడు అది తీసుకోవాలని వాళ్ళకి కూడా ఉండాలండి. జనరల్గా ఎంతమందిని తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కూడా మరి ఏదో ఒక గ్రూప్లో తీసుకోవాలి. మరి ముగ్గురు సరిపోయారు కాబట్టి మరి ఎక్స్ట్రా వాళ్ళు ఏందని అని లవ్ గురిని అడగొచ్చు అనమాట. అందులో తప్పు లేదు. కానీ వాళ్ళు అలా చేయలేదు, ఇలా చేయలేదు కాబట్టి వీళ్ళు కొంచెం ఫీల్ అవ్వకుండా ఏమి ఉండరు. ఎందుకంటే అందరికీ ఏం ఆడి వీళ్ళు ఒక్కరు సైలెంట్గా ఉండాలంటే మరి వీళ్ళకి కూడా లాస్ అవుతారు కదా. నెక్స్ట్ ముందుకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది, వాళ్ళు ఫీల్ అయిన దాంట్లో కూడా న్యాయం ఉంది. కానీ కర్మ అలాంటి పెద్ద పదాలు వాడుకుని ఉంటే బాగుండేదనిపించింది. మొత్తానికి తర్వాత వచ్చేసి విన్ అయ్యారు. ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చి అంటే పాయింట్స్ కూడా పంచుకున్నారండి వీళ్ళు. లాస్ట్ పంచుకున్న తర్వాత నూకరాజు వచ్చి 7 పాయింట్స్ అలా తీసుకున్నారు. వీళ్ళు వచ్చి 8 పాయింట్స్ ఏమో తీసుకున్నారు. ఎవరు హరీష్ వాళ్ళు వచ్చి తీసుకుంటే, మిగతా మీరు 10 పాయింట్స్ తీసుకొని మీరు ఆడడం వల్లే మనకి ఎక్కువ వచ్చాయి, తొందరగా ఆడామన్నట్లు చెప్పారనమాట. మీరు ఉండబట్టే అని హరీష్ అనేసరికి ఇంకా హరీష్ గారు ఏముంది మొత్తం నా వల్లే అన్నట్లు బిహేవ్ చేస్తారు కాబట్టి, మీరు యానివర్సరీ గిఫ్ట్ కదా మీరు 10 పాయింట్స్ తీసుకోండి అని ఏదో మరి
దానకర్ణుల్లాగా అక్కడ దానం చేస్తున్నారు అనమాట. ఇది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో జడ్జెస్ ఇది కూడా పాయింట్ అడిగారండి, మీరు పంచుకోవడం రావట్లేదు అసలు, అక్కడ మీరు ఈజీగా వదిలేస్తున్నారు, మీరు తీసుకోండి అన్నట్లు. అలా కాదని సపరేట్ వాళ్ళే పాయింట్స్ ఇచ్చారనమాట. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు. అయితే ఇలా పంచుకున్నారు మొత్తానికి సిద్ధు సోనియా వాళ్ళు, నెక్స్ట్ శాండ్రా వాళ్ళు. ఇలా లీస్ట్ స్కోర్ కాబట్టి వీళ్ళని ఏం చేశారంటే నెక్స్ట్ నోకరాజు ఆసియా వాళ్ళకి ఫస్ట్ పాయింట్స్, గ్రేట్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి డిన్నర్, క్యాండిల్ డిన్నర్, వాళ్ళు ఇంకా హక్ చేసుకోవడం ఇలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు క్యాండిల్ డిన్నర్కి వెళ్ళని వాళ్ళకి అది చూడడానికి చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కార్లో తీసుకెళ్లారు వాళ్ళని, మూన్ లైట్ డిన్నర్కి ఏర్పాట్లు చేశారనమాట. అది చాలా బాగా అనిపించింది. హగ్ చేసుకున్నారు. ఆసియా అయితే నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అన్నట్లు. ఇంకెందుకు ఏదనేది నేను చెప్పలేను, కానీ ఫిక్స్ అయిపోయాను, ఇది మార్చేది కాదన్నట్లు తను ఫీల్ అయింది. వాళ్ళిద్దరు ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఇదంతా పని ఉంది. తర్వాత ఓడిపోయిన వాళ్ళు, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని, సోనియా సిద్ధు వాళ్ళని నెక్స్ట్ వీళ్ళిద్దరిని పిలిచారన్నమాట. ఎవరు సోనియా సిద్ధు, నెక్స్ట్ శాండ్రా మహేష్ వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు ఫస్ట్ మహేష్ వాళ్ళని సోనియా వాళ్ళని అడిగారు. ఏమని అడిగారంటే ఏంది డిఫరెన్సెస్ అంటే అర్థం చేసుకోలేకపోతున్నాం మేమిద్దరం, అతను కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చిందని తను చెప్తుంది. నేను చెప్పేది కూడా తను అర్థం చేసుకోవాలి అని ఇద్దరు అనుకున్నారనమాట. మీరు చాలా బాగా ఆడుతున్నారు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, చాలా బాగా ఆడాలి, ఇంకా చాలా బాగా ఆడతారు, చిన్న ఓడ కూడా పెద్ద ఓడ కూడా ఒక చిన్న రంధ్రంతో మూసుకుపోద్ది, ఇలా చెప్పి కొన్ని మోటివేషన్స్ చెప్పి బాగా ఆడాలి నెక్స్ట్ టైం అని చెప్పారు. మొత్తానికి అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ తర్వాత వాళ్ళని పిలవండి అన్నట్టు శాండ్రా వాళ్ళు మహేష్ చెప్తున్నాడు అనమాట. తనని నా లైఫ్లోకి అంటే నా లైఫ్ బాగానప్పుడు తను తీసుకొచ్చాను, ఒక అమ్మాయిని అలా నా లైఫ్లోకి నా జాతకంలోకి తీసుకొచ్చాను, ఈ బ్యాడ్ టైంలో అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నానా అని మహేష్ కనిపించిందంట. మళ్ళీ ఏడ్చేశాడండి ఇక్కడ మహేష్ గారు. ఇప్పుడు ఎమోషన్ చెప్పినప్పుడు ఏడవడం, గ్రూప్లో తీసుకున్నప్పుడు ప్రతిదీ ఏడిస్తే జనాలకి ఎలా ఉంటుందండి, సింపతి లాగా ఉంటుంది. అసలు ఏడవకూడదు అనమాట. ఎందుకంటే కన్నీళ్ళు అనేవి వాల్యుబుల్, ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవచ్చు, కానీ ప్రతిదానికి ఏడిస్తే జనాలకి ఎలా ఉంటుందండి, అది మార్చుకోవాలి మహేష్ గారు ఖచ్చితంగా. అయితే అంటే తను ఎమోషనల్ ఎలా అయినా కానీ జనాలు చూసేవాళ్ళు ఎలా అనిపిస్తుంది, మనకి ఓకే ఇన్నర్ వాళ్ళకి తెలుసు ఎందుకు ఫీల్ అయ్యామనేది, క్యారెక్టర్ ఏందనేది, కానీ చూసే వాళ్ళందరికీ ఎలా వస్తుందంటే అది నామినేషన్ పాయింట్లో కూడా పెట్టవచ్చు అనమాట. కాబట్టి నెక్స్ట్ శాండ్రా అలా అనుకున్నారు. శాండ్రా గారు వచ్చి నాకు ఇప్పటికి ఒక భయం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఆమె పాపం డైవర్స్ కదా, తను డైవర్స్ అయ్యేసరికి ఇప్పటికీ నాకు కొన్ని భయాలు ఉన్నాయి. ఇతను నన్ను మహేష్ గారు వచ్చి ఖచ్చితంగా ఉంటారు నాతో అన్నట్లు భయం ఉందనేది ఆవిడకి ఉందని షేర్ చేసుకున్నారు. మొత్తానికైతే స్ట్రాంగ్ నమ్మకం అనేది ఉండాలి, మీ ఇద్దరు చాలా బాగుంది, మంచి బాండింగ్ అని కొన్ని మోటివేషనల్ చెప్పారు లవ్ గురు గారు వచ్చి. మొత్తానికైతే అదండి ఎపిసోడ్ అయితే. ఇదండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంతకంటే చెప్పుకోవడానికి ఏం లేదండి. ఎపిసోడ్ అయితే ఇది లాగ్ చేస్తున్నారనమాట, బాగా పొడిగిచ్చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూద్దామండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ అండి.